నువ్వు త్వరగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళి మీ ఫ్రెండ్కి బుక్ ఇవ్వమ్మా. మేము ఆలోగా రెడీ అయ్యి డైరెక్ట్ కాలేజ్కి వచ్చేస్తాం. అలాగే అమ్మా. అమ్మో, టైం అవుతుంది, త్వరగా కాలేజ్కి వెళ్ళి క్లాచర్ ఎలాగైనా ల్యాబ్లో పెడితే ఒక టెన్షన్ పోతుంది. దుర్గా ఆగో, నిన్నే దుర్గా. ఏంటి ఈ పిల్ల నైట్ కూడా తినలే, ఇప్పుడు కూడా తినకుండా అలా త్వరగా కాలేజ్కి వెళ్తుంది, ఏంటో ఏమో. అమ్మ త్వరగా పద, అక్కడ కాలేజ్లో వేద మన కోసం వెయిట్ చేస్తుంది. సరే అమ్మా, ఈ చైన్ బ్యాగ్లో పెట్టుకో, వేద కార్ ఎక్కాక రెడీ అవుతుంది. సరే పద పదమ్మా. దుర్గా ఏంటి అలా కూర్చున్నావు? అదేం లేదే, జస్ట్ నార్మల్గా కూర్చున్నాను. నువ్వేంటి ఇంతలా రెడీ అయ్యావు? మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉంది, గీతకు బుక్ ఇచ్చేసి ఇటు నుండి ఇటు మ్యారేజ్కి వెళ్తాను. సరే నీ పద, క్లాస్ రూమ్కి వెళ్దాం. ఏంటి క్లాస్ రూమ్లో ఎవరు లేరు? మర్చిపోయానే, ఇందాక అక్కడ గ్రౌండ్లో అందరినీ చూశాను. సరే నేను గ్రౌండ్కి వెళ్ళి గీతకు బుక్ ఇచ్చి వస్తాను. గీత ఇదిగో నీ బుక్. తీసుకొచ్చావా? థ్యాంక్ యూ వేద. సరే నేను మ్యారేజ్కి వెళ్ళేది ఉంది, అమ్మ వాళ్ళు గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, వెళ్తున్నా మరి, బాయ్. సరే దుర్గా నేను వెళ్తున్నాను. ఫుడ్ చాలా బాగుంది. వేద, నా మొబైల్ ఎక్కడ పెట్టావు? నా కాలేజ్ బ్యాగ్లో ఉందక్క. కొంచెం వెళ్ళి తీసుకొని రావా? సరే అక్క. అమ్మా అమ్మా, ఇటు రా త్వరగా. అమ్మా నిన్నే. వేద, ఈ క్లాస్ చైర్ మీ కాలేజ్లో మిస్ అయిందని చెప్పావు కదా? అది అక్క, ఈ క్లాస్ చైర్ నా బ్యాగ్లోకి ఇలా వచ్చింది.